అనంతపురం వేదికగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ కృతజ్ఞత సభ ఏర్పాట్లు చేసిందని టీడీపీ సీనియర్ నేత మారుతి నాయుడు అన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి తరలివస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న టీడీపీ సీనియర్ నేత మారుతి నాయుడుతో మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేత మారుతి నాయుడు ఆయన దగ్గర నుండి చూశారు. ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, వచ్చే జనంకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే అధికారులు ఎలా ఉన్నారు దానిపైన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి చాలామంది దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది రావచ్చుంటున్నారు. ఆ ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కూటమి? మొత్తం అందరికీ నీళ్లు, అలాగే ఎవరు ఇబ్బంది పడుకోకుండా బారికేడింగ్ చేస్తూ అందరికీ కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లస్ ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 సూపర్ హిట్ పథకం ద్వారా అన్ని పథకాలు ఇచ్చినందువల్ల ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తరలిస్తున్నారు. అందరికీ కావాల్సిన బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ తరఫున బస్సులు ఏర్పాటు చేసి అందరూ ప్రతి గ్రామాల నుంచి అక్కడే భోజనాలు చేసుకునేసి అక్కడ ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచినే అన్ని భోజనంతో పాటు ఇక్కడికి వస్తున్నారు. ఒకేసారి ఎక్కడైనా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పండి, గత 3-4 రోజుల నుంచి అనంతపురం జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. రేపటి దినం కూడా ఇదే వాతావరణం ఉంటుందంటున్నారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఈ సభ ఇంకా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ దాదాపు 10-11 గంటలకే ప్రజలు వస్తారు. 11 నుంచి దాదాపు 5 గంటల 6 గంటల వరకు ఇక్కడ ఉండే పరిస్థితి. అంటే ఆ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి వాళ్ళకి వాటర్ కానీ వేరే ఇతర ఏమైనా మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇస్తున్నారు? అందరికీ వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. అలాగే రేపటి రోజు మాకు ప్రకృతి కరుణించి 30 డిగ్రీసే చూపిస్తూ ఉంది వెదర్ ఫోర్కాస్ట్లోన. రేపటి రోజు ఈ రోజునంత ఎండ కాకుండా మామూలుగానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. పోలీసులు వచ్చే సంఖ్య ఎక్కువగా ఉంది అని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? వచ్చే సభని వాళ్ళు ఒకవేళ ఎలా చేయాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సుశిక్షితులైన సైనికుల మాదిరిగా ఉంటారు. అలాగే పార్టీలో సిబిఎన్ ఆర్మీ, ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా గతంలో చాలా బలంగా పనిచేసింది. రేపు కూడా వాలంటీర్లే పూర్తి స్థాయిలో ఇక్కడంతా పూర్తి స్థాయిలో చూసుకొనేసి కంట్రోల్ చేసేసి వాలంటీర్ వ్యవస్థ బాగా బలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క చోట పార్కింగ్ అయితేనేమి, ఇక్కడ గ్యాలరీస్ అయితేనేమి వాలంటీర్లే చూసుకుంటారు. పోలీసులు తక్కువ ఉన్నా వాలంటీర్లు బాగా చూసుకొని కంట్రోల్ చేస్తారు. ఈరోజు వైకాపా కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళు విమర్శిస్తున్నది ఏమంటే సూపర్ 6 అని చెప్పారు, కొంతమందికి అరకొర ఇచ్చారు, వారితో ఈరోజు పండుగ వాతావరణం చేసుకుంటారా, మొత్తం అందరికీ ఇచ్చి చేసింటే బాగుండేది అనేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? కాదండి, గత ప్రభుత్వం కంటే ముందు వాళ్ళు మేము 1000 రూపాయలు పెంచుతామని చెప్పి పెన్షన్ని 5 సంవత్సరాలు పెంచారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే పాతది హామీ ఇచ్చిన తేదీ నుంచి అమలుపరిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు కుటుంబానికి. ఇప్పుడు వెతికి కుటుంబంలో ఎంతమంది ఉంటే 6 మంది ఉంటే 7 మంది ఉన్న కేసులు కూడా చాలా ఉన్నాయి. 7 మందికి కూడా ఇచ్చిన ఇది ఉంది మన నియోజకవర్గంలో కానీ చాలా నియోజకవర్గాల్లోన. ఇలా ఇచ్చిన దాన్ని కూడా విమర్శించాలంటే ఏదైనా విమర్శించవచ్చు. వాళ్ళ విఘ్నతగా వాళ్ళైతే నిరూపించాలి, మాకు రాలేదు, మాకు అందలేదు, తల్లికి వందనం అనేది ఎక్కడైనా పలానా వ్యక్తితో తీసుకొస్తే తర్వాత 350 కోట్లు మళ్ళీ మంజూరు చేశారే నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి. ఎక్కడ రాలేదనేదన్నా కనీసం ఏదైనా చెప్తే గిన లోటుపాట్లు ప్రతిపక్షంలో ఏమైనా చెప్పొచ్చు, కానీ ఆధారాలు ఉండాలి. ఆధారం లేకుండా ఏం చెప్తే అది మాట్లాడుతూ పోతే ప్రజలే చూస్తూ ఊరికే ఉండరు, ఎవరు కూడా వాళ్ళ సమాధానం చెప్తారు. ఈ సభ కూటమికి అనుకూలిస్తుందంటారా? రేపు సభ బాగా ఖచ్చితంగా కూటమికి కూటమిలో విజయోత్సవ సభ మాదిరి జరుపుకుంటున్నాం. అనుకూలంగానే ఉంటుంది. మొత్తం 3 లక్షల 4 లక్షల మంది వస్తున్నారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజలు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, జిల్లాలో నుంచి, అన్ని పలు నియోజకవర్గాల నుంచి లబ్ధిదారులు ఉన్నారు కాబట్టే అంతమంది వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం అనంతపురం జిల్లా కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇచ్చిందో మొత్తం అందరికీ ఇచ్చాము. ఈ పథకాలను మొత్తం అందరికీ ఇవ్వడం వల్ల రేపటి సభ ఖచ్చితంగా విజయం జరుగుతుందంటారు. ఏ వైకాపా కావచ్చు, అలా కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తే మాకు అన్యాయం జరిగిందని వారికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉందనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ దాదు పేరతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.